ఉండండి. వీడియో ఏంటండి బాబు, అసలే కడుపులో మంటొచ్చేస్తుంది. ఏంటంటే అండి, 4 కిలోలు రూ. 100 అనేసి పైనుంచి బకెట్ వేసి రూ. 100 వేసి ఉల్లిపాయలు కొన్నాను. అదండి చిన్న పెద్ద కలిపి ఏరిపోవడం కుదరదు అంటున్నాడు. సరే మనం ఎలాగో దిగం కదా, వేయమంటే ఇది వేసాడండి. అన్నీ బుడతలు బుడతలుగా ఉన్నాయి. మీడియం సైజు సరే కొనేసానండి. రూ. 100కి 4 కిలోలు అంటే ఇంకా 2-3 కిలోలకి నా దగ్గర ఉన్న, అంటే 2-3 రోజులకి వచ్చేలాగా ఉన్నాయి. ఎందుకైనా మంచిదని కొనిపెట్టుకుంటే కొనేసాకండి. ఇంకొక అబ్బాయి ఇచ్చాడు. ఈ అబ్బాయి ఇలా రోడ్డు చివరు ఉన్నాడు. ఇంకో అబ్బాయి ఇచ్చాడు. 100కి 5 కిలోలు అంటున్నాడండి. అన్నీ చక్కగా ఈ సైజు పెద్దగా బాగున్నాయి. ఏం చేయనండి, చూస్తూ ఉన్నాను. వాడిని ముందు ఇచ్చిన వాడిని తిట్టుకున్నాను. చచ్చినోడు ఏమర్చాడు. 100 రూపాయలకి 5 ఇస్తుంటే 4 ఇచ్చాడు. ఈ చిన్న పెద్ద ఉన్నాయి అనుకున్నానండి. రాత్రి ఏదో 50 రూపాయలకి 4 మొక్కజొన్న కట్టలు సరే ఉడకేద్దాము అని తీసి పెట్టుకున్నా. ఏదో అన్నానికి బియ్యం నానబోసా. తర్వాత అండి ఎల్లుల్లిపాయలు అవి బాగానే ఉన్నాయి. 100, 150 బాగానే అమ్ముతున్నారు. ఇప్పుడు ఉల్లిపాయలు వచ్చేసి కూడా డౌన్గానే ఉన్నాయి. ఇలాగా మోసపోయానండి. చాలామంది పెళ్లి చూపుల్లో కూడా అండి మంచి 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 సంబంధాలు వస్తుంటాయి. ఏదో ఒకటి వంకబెట్టి వాళ్ళని దీనికన్నా బెటర్ అని చూస్తూ ఉంటామండి. లాస్ట్లో ఏదో పెళ్లి చూపులు అయిపోతాయి. నిశ్చితార్థం కూడా అయిపోయాక మంచి మంచి సంబంధాలు వస్తాయండి. అప్పుడు గింజుకుంటారండి. పెళ్ళయ్యాక ఏమైనా పోట్లాట వచ్చినా కూడా నా కర్మగాలి నువ్వు దొరికావు, నీ తర్వాత ఏదో మంచి మంచి సంబంధాలు వచ్చినాయి, నా కర్మగాలి నీకు పాల్పడ్డాను, వాళ్ళని చేసుకున్నా బాగుండేది, అది దెప్ప పొడుతూ ఉంటారండి. సంబంధం వాళ్ళకన్నా మంచిది వచ్చిందని. ఇలాగే ఉంటుందండి. మన ఉల్లిపాయల దగ్గర ఎంత ప్రాణం పోయిందండి. జీవితాలు కట్టుకున్నా కూడా సరిలేకపోయినా ఏదైనా గొడవ వచ్చినా అండి మనసుకి అసంతృప్తిగా ఉంటుంది. ఇదండి 100 ఉల్లిపాయలు కొనేసి నా మనసు గెలగెల్లాడిపోతుందండి. ఏమార్చాను ఇంకా మంచిగా ఇస్తున్నాడు. దాని తర్వాత ఏదో అనుకుంటామండి, మన ప్రాప్తం ఏదో మనకి వాడికి మన 20 వాడికి రుణపడి ఉన్నామండి. ఇలాగే చూసుకుంటా ఉన్నాం అనుకోండి. ఉల్లిపాయలు మొత్తం అయిపోయినాక 100కి 3 కిలోలు కూడా కొనాల్సి వస్తుందండి. సరే అండి, మన ప్రాప్తం అనేసి ఊరుకోవడమే.